స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని నిదానంగా చదవాలని తెలియచేస్తా ఉన్నాను. పరిశుద్ధ లేఖన ప్రయాసపడి భాగంలో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 చదవండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏమై ఉంటున్నదంటే, ఎంతమంది చూశారు మన టైటిల్ ఏంటి? ఈరోజు మనం నేర్చుకోయే అంశము చూసిన వారు అన్మ్యూట్ చేసి చెప్పగలరు. మన అంశం ఏంటి దీన ఈరోజు? మనసు దీన మనస్సు వస్త్రం. అను వస్త్రం. ఉమ్, దీన మనస్సు దీన మనస్సు దీన మనస్సు అను వస్త్రం. మనము వివిధ కోణాల్లో అనేక వస్త్రాల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ స్వభావాలు మన జీవితాల్లో ఉండాలని దేవాది దేవుడు ఆశిస్తున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఈ దినాన మనం నేర్చుకోబోయేటువంటి ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే లేఖన భాగములు బట్టి మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. అనుకూలత ఉన్నవారు ఎవరైనా ఒకరు వర్సెస్ పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. పేతురు రాసిన మొదటి అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఈ లేఖన భాగాన్ని మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ మనం ముందుకు వెళ్దాం. ఈ 5వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి యొక్క మాటను మనం గమనిస్తే, దీన మనస్సు అన్నటువంటి వస్త్రమును ధరించుకొనుడి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మాటను బట్టి మనం లేఖన భాగాన్ని మనం చూస్తే వివిధ కోణాల్లో మనము కొంతమంది ఎదుట కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. అయితే ఈ దీన మనస్సు గురించినటువంటి విషయాలు మనం చూస్తే మనము డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన స్వభావం కలిగి ఉండడం అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆయన ఏ స్వభావం కలిగి ఉన్నాడు? ఆయన తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు. ఆయన ఎటువంటి రీతిగా జీవించాడంటే చాలా ఒబీడియంట్గా తగ్గింపు స్వభావం కలిగి జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లేఖన భాగాల్ని కొన్ని విషయాల్లో మనం చూస్తే ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద తన జీవితాన్ని 6 భాగాలుగా విభజించవచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితాన్ని ప్రధానముగా 6 విధాలుగా మరి వివరిస్తే గన లేకుంటే విభాగిస్తే గన మొట్టమొదటిగా మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క మాటలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొదటి విషయం చెప్పండి అందరు కూడా అన్మ్యూట్ చేసి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవిత విధానంలో 6 భాగాలుగా విభజించినట్లయితే ఆ జీవిత విధానంలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటలు. చెప్పండి అందరూ కూడా, ఆయన యొక్క మాటలు. ఓకే. సో ఇంగ్లీష్ లో కూడా ద వర్క్స్ ఆఫ్ క్రైస్ట్ అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ లో మనం చూస్తే క్రీస్తు చేతలు అన్న విషయాన్ని కూడా సెకండ్ పాయింట్ ఏంటంటే క్రీస్తు చేతలు అంటే పనులు అని కూడా మీరు రాసుకోవచ్చు అర్థం చేసుకోవడానికి. క్రీస్తు యొక్క పనులు అన్న విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవడానికి రాసుకోవచ్చు. ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ అన్న విషయాన్ని, ద వర్క్ ఆఫ్ క్రైస్ట్. థర్డ్ పాయింట్ మనం అర్థం చేసుకుంటే ద రిజరెక్షన్ ఆఫ్ ద క్రైస్ట్, ద రిజరెక్షన్ ఆఫ్ ద క్రైస్ట్. వాటికన్నా ముందుగా మీకు తెలియచేస్తాను. థర్డ్ పాయింట్ మీరు రాసుకునండి. క్రీస్తు తృణీకారమును గురించినటువంటి విషయాలు. క్రీస్తు యొక్క తృణీకారం, అనేకులు ఆయనను తృణీకరించారు కదా ఆయన యొక్క జీవిత విధానంలో. సో దాన్ని థర్డ్ పాయింట్గా మనం రాసుకుందాం.
యేసుక్రీస్తు ప్రభుల వారిని తృణీకరించడం, ఇంగ్లీష్లో ద రిజెక్షన్ ఆఫ్ క్రైస్ట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణం, ద డెత్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క మరణం. జస్ట్ కొన్ని విషయాలు మీకు తెలియచేసి నేను క్లాస్ ముందుకు వెళ్తాను. బైబిల్ స్టడీలో మనం అనేక విషయాలు నేర్చుకుందాం. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ద రిజరెక్షన్ ఆఫ్ ద క్రైస్ట్, క్రీస్తు పునరుత్థానం. క్రీస్తు పునరుత్థానం. సిక్స్త్ పాయింట్ ఏంటంటే క్రీస్తు యొక్క ఆరోహణము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణించి తిరిగి లేచి పునరుత్థానం తర్వాత 40 దినాల వారికి కనిపిస్తారు కదా, తిరిగి ఆయన ఆరోహణం అవుతాడు. ఈ యొక్క మాట అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో 7-8 వచనాలు రాయబడి ఉంటాయి. క్రీస్తు ఆరోహణము. సిక్స్త్ పాయింట్ ఎవరైనా చెప్తారా ఒకరు అడ్మిట్ చేసి? 6 పాయింట్స్. యేసుక్రీస్తు భూలోక జీవితాన్ని 6 భాగాలుగా విభజించవచ్చు. వాటిలో ఈ యొక్క 6 పాయింట్స్ ని మనం నోట్ చేసుకుంటూ వచ్చాం. చెప్పండి ఎవరైనా ఒకరు. క్రీస్తు ఆరోహణం, ఆయన మాటలు, క్రీస్తు క్రీస్తు చేతులు లేక ఆయన పనులు, క్రీస్తు యొక్క తృణీకారం, క్రీస్తు యొక్క మరణం, క్రీస్తు పునరుత్థానం, క్రీస్తు యొక్క ఆరోహణం. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు వీటన్నిటిని బట్టి మనం కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినటువంటి యొక్క విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం మూల పాఠంలో ఒక మాటను మనం చూస్తూ వచ్చాం. ఆయన ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడంటే నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును అన్న విషయాన్ని స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తా ఉన్నాడు. ఈ యొక్క సాత్వికత్వము లేకుంటే ఈ దీనత్వము మన జీవితాల్లో రావాలంటే ఏం చేయాలంటే ఆయన యొక్క మాటలు మనము వినాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎటువంటి రీతిగా తగ్గింపు స్వభావం కలిగి జీవించాడు. ఆయన జీవిత విధానంలో ఆయన మాట్లాడినటువంటి విధానం, ఆయన చేసినటువంటి క్రియలు, ఆయన యొక్క పనులు కావచ్చు, ఆయనను తృణీకరించినటువంటి వారి జీవితాల్లో ఆయన జీవించినటువంటి ఆ యొక్క విధానం కావచ్చు, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణ సమయంలో కూడా ఆయన ఎటువంటి రీతిగా తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడో కూడా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత కూడా ఆయన ఎక్కడ కూడా గర్వించలేదు, కానీ ఆయన ఎంత తగ్గింపు స్వభావం కలిగి శిష్యులను దర్శించాడో మనం చూస్తూ ఉంటాం. మరి అదే రీతిగా మనం కొన్ని విషయాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆరోహణ సమయంలో కూడా శిష్యులకు అనేక విషయాలు ఆయన బోధించి ఏ రీతిగా నడుచుకోవాలో మరి తెలియచేసి ఆయన ఆరోహణమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి యొక్క మాటలు బట్టి మనం చూస్తే ఆయన యొక్క జీవితము ఈరోజు మనకు మాదిరికరంగా ఆయన చూపించి వెళ్ళింటున్నాడు కదా. మనం ప్రభు కొరకు ఎటువంటి రీతిగా దీనత్వము కలిగి ఉంటున్నాం, ఎటువంటి మనం వినయం కలిగి ఉంటున్నాం, ఎటువంటి రీతిగా మనము దేవునికి లోబడుతుంటున్నాం, ఎటువంటి రీతిగా మనం తగ్గింపు స్వభావం కలిగి ఉంటున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనమందరం కూడా ఆయన యొక్క పిల్లలము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. దేవుని యొక్క పిల్లలము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి దీనులు అంటే ఏమిటి? దీని యొక్క అర్థం అంటే సాత్వికులు, ఇంకా మనం అర్థం చేసుకోవడానికి వినయము గలవారు అన్న అర్థం కూడా వస్తుంది. దీనత్వము కలిగినటువంటి వారు అన్నటువంటి మాటను కూడా వస్తుంది. తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. రాసుకునేవారు రాసుకొనొచ్చు. ఈ యొక్క దీన మనస్సు అనేటువంటి వస్త్రము ధరించుకున్నటువంటి వారి జీవితాల్లో కనిపించే ఈ యొక్క వివిధ కోణాల లక్షణాలు మనం చూస్తే వారు సాత్వికులుగా ఉంటారు. మరి అదే రీతిగా వినయము గలవారుగా ఉంటారు. వినయస్తులు, చాలా వినయం ఉంది వీరికి అని కొంతమంది గురించినటువంటి సాక్ష్యం మనం వింటా ఉంటాం. వినయము గలవారు, దీనత్వము కలిగిన వారు, తగ్గింపు స్వభావం కలిగిన వారు అని ఒక్క మాట చెప్పాలంటే తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారు అన్న విషయాన్ని మనం చూస్తాం. 5వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాటను మనం చూస్తే మత్తయి సువార్త
5వ అధ్యాయము ఆ- 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ బోధిస్తున్నటువంటి యొక్క మాటను మనం చూస్తే కొండ మీద ప్రసంగముగా ఈ యొక్క అధ్యాయాన్ని ఎన్నో వర్తమానాలుగా మనం వినవచ్చు. ఎన్నో విషయాలు ఇక్కడ రాయబడి ఉంటున్నాయి. అయితే ఒక సందర్భాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. ఏమిటిదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతూ అక్కడ మనం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. మనమందరం కూడా ఈ యొక్క ఆత్మ పూర్ణులుగా జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో, మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఇటువంటి రీతిగా దీన మనస్సు కలిగి, తగ్గింపు స్వభావం కలిగి ప్రభు కొరకు జీవించాలి అని దేవాది దేవుడు కోరుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనం అర్థం చేసుకున్నట్లయితే మనం ఇటువంటి రీతిగా మన కుటుంబాల్లో కావచ్చు, మనం చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేకుంటే మనం నివాసం చేస్తున్నటువంటి గృహాల్లో కావచ్చు, ఈ యొక్క ఉన్నటువంటి పరిస్థితులన్నిటి గుండా జీవించేటువంటి విధానంలో ప్రతి దినము కూడా మనం ఎటువంటి స్వభావం కలిగి జీవిస్తుంటున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దీనత్వం కలిగినటువంటి వారు లోబడే స్వభావం కూడా కలిగి ఉంటారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భర్త విషయమై భార్యగాను, భార్య విషయమై భర్త కావచ్చు, పిల్లల విషయమై తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రుల విషయమై మరి పిల్లలు కావచ్చు. వివిధ కోణాల్లో మనం చూస్తే ఈ తగ్గింపు స్వభావము లేక, లోబడే స్వభావం లేక, విధేయతలు లేకున్నటువంటి విధానమును బట్టి కుటుంబాల్లో వ్యక్తిగతంగా కావచ్చు, సంఘాల్లో అన్ని చోట్ల కూడా విభేదాలు వస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు కుటుంబాల్లో సమాధానం లేదు? ఎందుకు కుటుంబాల్లో నెమ్మది ఉండట్లేదు? ఎందుకు కుటుంబాల్లో ఒక సరైనటువంటి సంబంధం లేకోకుండా, ఏకమనస్సు లేకోకుండా ఉంటున్నారు అన్న విషయాన్ని మనం చూస్తే విధేయత చూపించలేనటువంటి పరిస్థితి, లోబడలేనటువంటి పరిస్థితి కుటుంబాల్లో ఏలుబడి చేస్తూ ఉంటున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ మాట స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతుంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ధన్యుడు అంటే నేను చెప్పాను గతంలో కూడా, మరొకసారి గుర్తుకు చేస్తా ఉన్నాను. ధన్యుడు అంటే ఎవరంటే ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం. ఎవరు ధన్యుడు అంటే? మాట్లాడండి. ఆమేన్. ఇక్కడ ఎంతమంది ధన్యులు ఉన్నారు? అందరం. ఇండివిజువల్ గా చెప్పండి. అందరూ దేవునికి స్తోత్రం. ఆ ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా ధన్యులం. జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే చేసే ప్రార్థనలు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మనం దరిద్రులం కాదు. మనము దీన మనస్సు కలిగినటువంటి వారం. మనమందరం కూడా ధన్యులం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మనం ఈ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి మనం రోజుకు ఒక్కసారైనా కూడా నేను ధన్యుణ్ణి, ఎందుకంటే క్రీస్తుని కలిగి ఉన్నాను, నాకు పరలోకం ఉంది అని మనం చెప్పగలుగుతూ ఉండాలి. నేను దీనుణ్ణి, నేను ప్రభువును కలిగి ఉన్నాను, నాకు పరలోకం ఉంది అన్న విషయాన్ని రోజుకు ఒక్కసారైనా కూడా మనం పలకాలి. మన చెవుకి వినిపించేటట్లుగా మనం పలకాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, కన్ఫెసింగ్ వర్డ్స్ చేయాలి. మనం అందరం కూడా ప్రతిరోజు కూడా ఒప్పుకోలు చేయాలి. క్రీస్తు నాలో ఉన్నాడు, నేను ఆరోగ్యంగా ఉన్నాను. క్రీస్తు నాలో ఉన్నాడు, నేను ఐశ్వర్యవంతుని. క్రీస్తు నాలో ఉన్నాడు, ఆయన సన్నిధి నాలో ఉన్నది. క్రీస్తు నాలో ఉన్నాడు, నేను ఆరోగ్యవంతుని. క్రీస్తు నాలో ఉన్నాడు, నేను సమాధానం కలిగి ఉన్నాను. క్రీస్తు నాలో ఉన్నాడు, నాకు ఆరోగ్యం ఉంటున్నది. క్రీస్తు నాలో ఉన్నాడు, నేను విజయం పొందుకుంటాను. క్రీస్తు నాలో ఉన్నాడు, నా భారం ఆయన మోస్తున్నాడు. ఇలా ప్రతిదీ కూడా మనం కన్ఫెస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇలా కన్ఫెస్ చేస్తామో మనము మనపైన ఆధారపడుకోకుండా దేవుని పైన ఆధారపడడం మనం నేర్చుకుంటాం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దీన మనస్సు కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన దీన మనస్సు కలిగి ఉంటున్నాడు. అందుకే ఇక్కడ మనం లేఖన భాగాలు మనం చూస్తే ప్రభు యొక్క సన్నిధిలో ఒక మాటను మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఈ మాటను చెప్పి నేను కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. తీసిన వారు చదవచ్చు. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఉమ్. ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బావుగా ఏలువాడే ఉండవలను. ఇక్కడ మనం చూస్తే ఒక ఆధ్యాత్మిక జీవితంలో, థ్యాంక్ యూ మా వర్డ్ రీడ్ చేసినందుకు. ఆధ్యాత్మిక జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక విషయాలు మాదిరి చూపించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ అపోస్తున్నటువంటి ఈ యొక్క ఉన్నటువంటి పౌలు గారు కూడా తిమోతికి అనేక విషయాలు బోధిస్తూ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను మనం చూస్తాం. ఏంటంటే ఒక సేవకుడు కావచ్చు, లేకుంటే ఒక విశ్వాసి కావచ్చు, ఆత్మీయ జీవితంలో ఒక సంఘ పెద్ద కావచ్చు, ఏ రీతిగా జీవించాలి అన్న విషయాన్ని గురించి గడిచిన కాలంలో ఎక్లేసియాలజీ అనే సబ్జెక్టులో అనేక విషయాలు తెలియజేశారు. ఉన్నటువంటి సంఘ శాస్త్రం గురించి దాదాపుగా 50 క్లాసెస్ వరకు మనం విని ఉన్నాం. ఇక్కడ ఉన్న వారు కొంతమంది ఉన్నారు. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ క్రైస్తవ జీవితం అనేటువంటిది ఎలా మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే నిందారహితుడుగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ రాయబడి ఉంటున్నాయి. అదే రీతిగా మనకు కావలసినటువంటి విషయం ఇక్కడ మనం చూస్తే సాత్వికుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సాత్వికత్వం అనేటువంటిది మన జీవితాల్లో ఉండాలి. ఎవరి విషయాల్లో? పొరుగు వారి విషయాల్లో అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొంతమందిని చూస్తేనే తగ్గింపు వస్తాయి, మిగతా విషయాల్లో తగ్గింపు రాదు. కొంతమంది విషయాల్లో మాత్రమే తగ్గింపు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్ని చోట్ల కూడా తగ్గించుకున్నట్లుగా మనం చూస్తాం. అన్ని చోట్ల కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ వచ్చాము. కాబట్టి మనం లేఖన భాగంలో ఇదంతా కూడా ప్రాక్టికల్గా మనం జీవించేటువంటి విధానం బట్టి ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కొన్ని విషయాలు మనం గమనిస్తూ మనం ముందుకెళ్దాం. మీకా గ్రంథం చూద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మీకా గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలు. ఎవరైనా కూడా వేల కొలది పొట్టేళ్లును వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం అడుగుచున్నాడంట దేవుడు? యెహోవా ఏం అడుగుచున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి విధానమును బట్టి 7వ వచనంలో ఏమిచ్చినా కూడా మనం దేవునికి రుణస్థులమే అన్న విషయాన్ని మనం చూస్తాం. 8వ వచనంలోనికి వచ్చే లోపల ఓ మనుషుడా, లేకుంటే మనుషుడా, ఏది ఉత్తమమైనటువంటిదో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఆత్మ పైన మనం ఆధారపడినప్పుడు, ఆత్మ నడిపింపు పైన మనం ఆధారపడినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా నడిపిస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఏది ఉత్తమమో అది నీకు చేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు అన్న విషయాన్ని మనం చూస్తాం. మొట్టమొదటిగా మనం చూస్తే యెహోవా కోరుకుంటున్నటువంటి మాట, దేవుడు కోరుకున్నటువంటి మాట ఏమిటంటే న్యాయముగా నడుచుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎలా నడుచుకోవాలంట? మాట్లాడండి. ఎలా నడుచుకోవాలి? న్యాయముగా. జస్ట్ అర్థం చేసుకోవడానికి మీకు ఒక మాట తెలియజేస్తా ఉన్నా. ఓకే, నేను మీకు ఒక 10 రూపీస్ మీకు అమౌంట్ ఇచ్చానండి. ఒక 10 రూపీస్ మీకు డబ్బులు ఇచ్చాను. షాప్కి వెళ్ళి ఒక 5 రూపీస్కి షాంపూ తీసుకురమ్మని చెప్పాను. షాంప్స్ తీసుకురమ్మని చెప్పాను. అయితే ఆయనకున్నటువంటి ఆ అంగడిలో లేకుంటే ఆ షాప్లో బిజీగా ఉన్న విధానం బట్టి మీరు ఇచ్చింది 10 రూపీస్ అని వారు మర్చిపోయి మీకు 45 రూపీస్ ఇచ్చారు. అర్థం చేసుకోవడానికి మీకు తెలియచేస్తా ఉన్నా. 45 రూపీస్ మీకు ఇచ్చారు. మీరు ఆ 45 రూపీస్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు? తెలియచేయండి. ఇచ్చేయాలి, న్యాయంగా అయితే ఇచ్చేయాలి.
న్యాయంగా మంది కొద్దిసేపు ఆలోచన చేయకండి. నార్మల్‌గా మీరేం చేస్తారు? తీసుకెళ్ళిపోతాను. తీసుకొని వెళ్ళిపోతారు కదా! అవునా అండి? అందరూ అలానే చేస్తారా? నేను లేదు ఎక్కువ మంది చేయరు అట్లా. చెప్పండి. ఎక్కువ మంది చేయరు చేయరు. మనస్సాక్షి గద్దిస్తుంది. మనస్సాక్షి ఇచ్చేస్తారు ఎక్కువ మంది. గుడ్. నేను క్రైస్తవుల గురించి చెప్పట్లేను కానీ, అంటే అర్థం చేసుకుందాం. బయట ఉన్నటువంటి వారు ఎలా ఆలోచన చేస్తారు? ఒకసారి ఆలోచన చేస్తే, బయట ఉన్నవారు పర్లేదులే ఎక్కువ ఇస్తే ఏం కాదులే. ఆవిడ అందరికీ కూడా ఆ శాపతను మోసం చేస్తా ఉండవచ్చు కదా! సో, ఈరోజు నా డబ్బు కన్నా ఇంకా ఎక్కువ వచ్చిందని లోకస్తుడు అలా జీవిస్తాడు. బట్ ఒక క్రైస్తవుడికి ఒక ప్రత్యేకత ఉంటున్నది అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. న్యాయముగా యోబు యథార్థవంతుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. నిందారహితుడంట ఆయన. యథార్థముగా జీవించినట్లుగా మనం చూస్తాం. ప్రభు యొక్క సన్నిధిలో ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మన పితరులు అనేక మంది నిందారహితులుగా జీవించారు. యథార్థముగా జీవించినట్లుగా వారి పేర్లు లిఖించబడినట్లుగా మనం చూస్తాం. దేవుడు వారికి ప్రతిఫలముగా దేవుడు ఎంతో గొప్ప కార్యములు చేసి ఉంటున్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకున్నట్లయితే మన హృదయంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నాట్ ఓన్లీ దిస్ థింగ్. అందుకే నేను ఎప్పుడు కూడా మీకు చెప్తా ఉంటాను. ఏది దేవుని స్వరమో, ఏది అపవాది స్వరమో మీరు ఎరిగి ఉండాలి. ఇప్పుడు మీకు అర్థం చేసుకోవడానికి మీకు తెలియజేస్తాను. మీ అందరికీ కూడా ఒక ఏదైనా కూడా తీసుకోవడానికి మీ గృహంలో ఉన్నవారే కావచ్చండి. మీ గృహంలో ఉన్నవారు లేకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వారే పిలిచారనుకోండి. మీరు వారిని ఫేస్ టు ఫేస్ ముఖం చూడకపోయినా కూడా ఆళ్ళు ఎప్పుడైతే పిలుస్తారో ఎవరు పిలుస్తున్నారో అని మీరు గ్రహించగలరు. వారి స్వరమును బట్టి. ఎందుకు అంటే తరచు మీరు వింటా ఉంటారు కాబట్టి. ఇంటి పైనుంచి పిలిచినా కూడా, ఇంటి కింద నుంచి పిలిచినా కూడా, లేకుంటే వేరే రూమ్‌లో ఉండి ఉన్నప్పుడు కూడా మీ పేర్లు పెట్టి పిలిస్తే ఆ స్వరం ఏంటో మీరు అర్థమైపోద్ది. ఎవరు పిలుస్తా ఉన్నారు నన్ను? మమ్మీ పిలుస్తుందా? డ్యాడీ పిలుస్తున్నాడా? ఎవరు పిలుస్తున్నారు నన్ను? అనే ఆ యొక్క స్వరము మీరు వినగానే మీకు అర్థమైపోతది. అవునా కాదా అండి? మాట్లాడండి. అవునండి. ఎందుకు అంటే ప్రతిరోజు కూడా మీరు వింటూ ఉంటారు కాబట్టి. అట్ ది సేమ్ టైమ్ ఏది దేవుని స్వరమో, ఏది అపవాది స్వరమో మనం అర్థం చేసుకోవాలి. మీరు దేవుని యొక్క స్వరాన్ని కంటిన్యూగా మీరు వింటా ఉన్నారనుకోండి, అపవాది స్వరం ఆటోమేటిక్‌గా మీకు అర్థమైపోద్ది. వీడు ఇలా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అన్న విషయాన్ని. కొన్నిసార్లు మిమిక్రీ చేయడానికి ప్రయత్నిస్తా ఉంటారు కదా! అయితే కొన్నిసార్లు దొరికిపోతారు అర్థం చేసుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట కూడా అపవాదొచ్చి మాట్లాడుతా ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యములన్నీ కూడా నీకు ఇస్తాను అని తెలియచేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని చూయిస్తూ. అపవాదికి వాక్యం కూడా తెలుసు. కాబట్టి వాక్యాన్ని తెలియచేస్తూ చెప్పాడు. కాబట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే లేఖనాల్ని మనం ఎంతవరకు చదివినప్పటికీ కూడా అవి ఎంతవరకు మనకు జ్ఞాపకం ఉంటున్నాయన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అట్ ది సేమ్ టైం ఆ వాక్కు ప్రకారం మనం ఎంతవరకు జీవిస్తున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. లోపల పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ఎప్పుడు కూడా తెలియచేస్తా ఉంటాడు. నువ్వు ఎప్పుడు భోజనం చేయాలో కూడా ఆయన చెప్తాడు. ఆయనకు సమయం ఇవ్వాలి మాట్లాడడానికి. మీరు ఎప్పుడు నిద్రించాలో, ఎప్పుడు ప్రయాణం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ముందుగానే కొన్ని విషయాలు దేవాది దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి ఒక మాటను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ మధ్య కాల సమయంలో ఒక సేవకుని యొక్క టెస్టిమనీ నేను విన్నాను. ఒక వాట్సాప్ స్టేటస్‌లో. ఏమిటంటే ఆ సేవకుడు ఒక ప్రాంతం గుండి ఒక ప్రాంతంలోనికి బస్సులో ప్రయాణించడానికి సిద్ధపడుతా ఉంటున్నాడు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలోనికి. అయితే బస్సు మిస్ అయిపోయింది. ప్రయాణించడానికి సిద్ధపడినటువంటి ఆ వ్యక్తి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆ యొక్క బస్సు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకొక బస్సు కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. ఆలోచన చేయండి. అయితే తను అనుకుంటున్నాడు ఏంటంటే, ప్రభువా ఎందుకు నన్ను ఇలా చేశావు? ఎందుకు ఆ బస్సును ఆపివేయలేదు? ఎందుకు అలా అయిపోయింది? నేను అక్కడికి మీటింగ్‌కి రీచ్ అవ్వాలి అన్నట్లుగా లోపల ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. కాసేపటి తర్వాత అనుకోని రీతిగా ఇంకొక బస్సు వచ్చింది. ఆ బస్సులో ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాడు. బుక్ చేసినటువంటి ఆ యొక్క ప్రయాణం చేయవలసినటువంటి బస్సు వెళ్ళిపోయింది. అయితే బుక్ చేయనటువంటి ఆ యొక్క బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నాడు. కొంత దూరం ప్రయాణం వెళ్ళిన తర్వాత ఆ యొక్క బస్సు ఏదైతే ఆయన బుక్ చేసుకున్నాడో
ఏ బస్సులో అయితే ఆయన ప్రయాణించలేదో ఆ బస్సుకు యాక్సిడెంట్ అయ్యి దాదాపుగా 10 మంది చనిపోయారు. జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల అధికముగా ఉంటాయన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ ఆ సేవకుడు అందులో ఉన్నట్లయితే, ఒకవేళ ఆ యొక్క ఉన్నటువంటి మరణం అనేటువంటిది ఆ వ్యక్తికి సంభవించి ఉండవచ్చు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. కొన్నిసార్లు మన సొంత ఆలోచనలు బట్టి, అయ్యో ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు ఇలా జరిగింది అన్న ఆలోచన బట్టి, మన సొంత నిర్ణయాలు బట్టి ఆలోచించుకోవడానికి మనసు ప్రేరేపిస్తూ ఉంటాయి, అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకే ఎల్లప్పుడూ కూడా ఈ లేఖన భాగమును బట్టి, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా న్యాయముగా నడుచుకోవాలి. ఇదిగో నేను ఇచ్చింది 10 రూపాయలే, నేను 5 రూపీస్కి షాంపూ తీసుకున్నాను, ఇదిగో నాకు రావాల్సింది 5 రూపీసే, మిగతా అమౌంట్ ఎక్కువ ఇచ్చారండి అని మీరు తెలియచేసి వారికి రిటర్న్ ఇచ్చేయాలి. యథార్థముగా జీవించాలి. కొన్ని చోట్లకి మీరు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు, నాతో ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా, అలా ఉన్నప్పుడు అందుకు ఇప్పుడు ఉన్న సీజన్ బట్టి తోటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మామిడి తోటలు కనిపిస్తే ఎవరు లేదు కదా తీసుకుందామా అంటారు పక్కన ఉన్నవారు. నేను అంటాను, ఎవరు లేరు కదా అక్కడ, ఉంటే అడిగి తీసుకునడం మంచిది, ఒకవేళ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మంచిది. అలా చేయకూడదు, అది మనకి కరెక్ట్ కాదు. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, మనం యథార్థముగా జీవించాలి, ప్రభు సన్నిధిలో న్యాయంగా నడుచుకుంటయు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సెకండ్ పాయింట్ ఏంటంటే, కనికరమును మనం ప్రేమించాలి. మనం కనికరమును ప్రేమించాలి. చూడండి, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వీడికి అసలు కనికరమే లేదంటారు, ఈమెకు అసలు కొంచెం కూడా కనికరం లేదు, పిల్లల విషయమై కనికరం లేదు, భర్త విషయమై కనికరం లేదు, భార్య విషయమై కనికరం లేదని పలుకుతూ ఉంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కుటుంబంలో కనికరమే ఉండదు వీరికి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే కఠినత్వం అనేటువంటిది వారి జీవితాలు ఏలుబడి చేస్తూ ఉంటది. అది కూడా ఒక దురాత్మ. కఠినత్వం అనేటువంటిది కూడా ఒక దురాత్మ. అందుకే ఇక్కడ మనం చూస్తే కనికరమును ప్రేమించుటయు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కనికరం కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితుల గుండా వెళ్తున్నటువంటి ఈ యొక్క విషయాల్లో మనం ఎదుటి వారి పట్ల మనం కనికరం కలిగినటువంటి వారముగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా మనం చూస్తే దీన మనస్సు కలిగి అన్న విషయాన్ని మూడవదిగా మనం చూస్తే, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడుగుచున్నాడు ఆయన? వేల కొలది పొట్టేళ్ళను అడుగుతున్నాడా? వేలాది నదులంత విస్తారమైన తైలమును అడుగుతున్నాడా? లేకుంటే ఇవన్నీ కూడా ఆయనకు సంతోషం కలుగజేస్తాయా? లేదు కదా. లేకుంటే నీ ఆస్తి అంతస్తులు దేవుడు అడుగుతున్నాడా? లేదు కదా. కాబట్టి ఇక్కడ లేఖన భాగం బట్టి మనం చూస్తే ఆయన కోరుకుంటున్నది మన హృదయము, అట్ ది సేమ్ టైం మనం జీవించే విధానము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ దీనత్వము అనేటువంటి వస్త్రమును, ఈ దీన మనస్సు అనేటువంటి వస్త్రమును ధరించుకోవాలంట. మనం ధరించుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ స్వభావాలు మనలో కనిపించాలి. అర్థం చేసుకోవడానికి మీకు తెలియచేస్తా ఉన్నాను. మీరు ఎప్పుడైతే పాలల్లో పాలు వేరే పదార్థము, అట్ ది సేమ్ టైం షుగర్ వేరే పదార్థము, చక్కెర అనేటువంటిది వేరే పదార్థము, లేకుంటే టీ పొడి కానీ, లేకుంటే కాఫీ పొడి కానీ, ఇవన్నీ కూడా వేరువేరు పదార్థాలు. అయితే ఇవన్నీ కలిపిన తర్వాత ఏ రీతిగా అయితే ఒక టీ అనేటువంటిది తాగుతూ ఉంటారో, లేకుంటే ఉన్న విధానం బట్టి ఒక కాఫీ తాగుతూ ఉంటారో, అర్థం చేసుకోవడానికి మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి మీకు ఆ 3 పదార్థాలు ఇచ్చాను. పాలు ఇచ్చాను, అదే రీతిగా మీకు షుగర్ ఇచ్చాను, ఒక టీ పొడి కానీ లేకుంటే కాఫీ పొడి కానీ ఇచ్చాను. మీరందరూ కూడా చక్కగా నా కోసం టీ చేసుకొని వచ్చారు అర్థం చేసుకోవడానికి. నేను తాగనులేండి, బట్ మీకు అర్థం చేసుకోవడానికి తెలియజేస్తా ఉన్నా. అయితే మీకు ఇచ్చిన తర్వాత ఆ టీ తీసుకొని వచ్చుతారు నా దగ్గరికి. వచ్చిన తర్వాత నేను అంటాను, ఆ టీ చేసిన తర్వాత నాకు వద్దు టీ, అయితే నేను మీకు ఏదైతే చక్కెర ఇచ్చానో, ఏవైతే పాలు ఇచ్చానో, ఏవైతే షుగర్ ఇచ్చానో, ఆయనకున్నటువంటి విధానం బట్టి ఏవైతే కాఫీ పొడి ఇచ్చానో, మీరు నాకు ఇచ్చినటువంటి ఈ టీలోంచి వాటిని వేరుపరిచి తీసుకురండి అంటే చేసుకొని రాగలరా అండి? మాట్లాడండి. చేసుకొని రాగలరా మీరు? వాటిని సపరేట్ చేయగలరా?
చేయలేము. ఎందుకు లేదు. చేయలేరు? చేయలేము. ఎందుకు చేయలేరు? నేనే కదా మీకు 3 పదార్థాలు ఇచ్చాను. ఆ 3 పదార్థాలని మళ్ళీ నాకు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేరు మీరు? మాట్లాడండి. అవి కలిసిపోయాయి కాబట్టి. వెరీ గుడ్. అవి ఏమైపోయి ఉంటున్నాయి? సహోదరి తెలియచేశారు. అందరు చెప్పండి. ఏమైపోయి ఉంటున్నది అక్కడ? అవి కలిసిపోయి మూడు ఉంటున్నాయి. ఆ మూడు పదార్థాలు పూర్తిగా కలిసిపోయినాయి. 3 పదార్థాలు పూర్తిగా కలిసిపోయినాయి. మిలీనమైపోయినాయి. అంటే కలిసిపోయినాయి అన్న విషయాన్ని మనం చూస్తాం. అర్థం చేసుకోవడానికి. ఈరోజు క్రీస్తు స్వభావం అనేటువంటిది కూడా మనలో కలిసిపోవాలి. ఆ యొక్క దీన మనస్సు అనేటువంటిది మనలో కలిసిపోవాలి. ఆ రీతిగా మనం ప్రతీది కూడా క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు మనం కూడా కలిగి ఉండడానికి కలిసిపోవాలి. ఆయన స్వభావాలు మన జీవితాల్లో కలిసిపోవాలి. కొన్ని కాదు, అన్ని విషయాల్లో కూడా ప్రభువుకు మనం మాదిరికరంగా మనం జీవించేటువంటి వారంగా ఉండాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ దీనత్వం అనేటువంటిది కావచ్చు, తగ్గింపు స్వభావము, యథార్థముగా నడుచుకునేటువంటి స్వభావము, పరిపూర్ణంగా దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే దేవునిలో అలా మిలినమైపోవాలి. లోకంలో నుంచి మనం వేరు చేయబడ్డాం. మునుపు క్రీస్తుకు దూరస్తులము, ఇప్పుడు మనం క్రీస్తులో ఉంటున్నాం అన్న సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఈ యొక్క లేఖన భాగమును బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ మాటను బట్టి మనం చూస్తూ వచ్చాం కదా, ఏమిటంటే ఏది ఉత్తమమైనటువంటిదో దాన్ని మీరు ఏం చేయాలంట తెలుసుకోవాలి. అది దేవుడు తెలియచేశాడు. ఏది యథార్థమైనది, ఏది న్యాయమైనది, న్యాయమైనది కాదో, ఏది కనికరం కలిగినటువంటిది, ఏది కాదో, ఏది దీన మనస్సు కలిగినటువంటిది, ఏది కాదో కూడా మనకు తెలుసు. అయితే పరిశుద్ధాత్మ దేవుని పైన మనం ఆధారపడినప్పుడు ఆయన సమస్తమును కూడా మనకు తెలియచేస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మరొక మాటను మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం లేఖన భాగంలో నుంచి. జస్ట్ మీకు నోట్స్ కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను, నోట్ చేసుకోనండి. బైబిల్ తెలియచేస్తున్నటువంటి విషయాల్లో నుంచి మనం చూస్తే ఈ యొక్క దీన మనస్సు కలిగినటువంటి వారి జీవితాల్లో కనిపించే కొన్ని లక్షణాలు ఏమిటంటే, మొట్టమొదటిగా కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనం. అది చదవకండి, నోట్ చేసుకునేవారు నోట్ చేసుకోనండి. మనకు సమయం సరిపోదు. చెప్పాలనుకున్న విషయాలు తెలియచేసి నేను క్లోజ్ చేస్తాను. కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనం. అక్కడ మీరు నోట్ చేసుకోనండి. ఏమిటంటే ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మాటను బట్టి విరిగి నలిగిన హృదయం అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. విరిగి నలిగిన హృదయం ఐఫన్ పెట్టుకొని మీరు నోట్ చేసుకోవచ్చు. కీర్తనలు 51:17 విరిగి నలిగిన హృదయము. సెకండ్ పాయింట్ ఏంటంటే సామెతలు 22వ అధ్యాయము 4వ వచనం. సామెతలు 22వ అధ్యాయము 4వ వచనంలో ఐఫన్ పెట్టి భయభక్తులు కలిగి జీవించుట, భయభక్తులు కలిగి జీవించుట. భయభక్తులు కలిగి జీవించుట. సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనము. అదే రీతిగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం. దీన మనస్సు కలిగి జీవించుట, దీన మనస్సు కలిగి జీవించుట. నాలుగవ మాటగా మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం 8వ వచనం ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చాం కదా. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. దీన మనస్సు కలిగి ప్రవర్తించుట, దీన మనస్సు కలిగి ప్రవర్తించుట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఏంటంటే ఇప్పుడు మీకు కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను.
దీన మనస్సు కలిగి ఉండడం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఇప్పటి వరకు మనం ఉపోద్ఘాతం విన్నాం. ఈ 20 నిమిషాలు కూడా ఒక ఉపోద్ఘాతాన్ని మనం విన్నాం. కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. దీన మనస్సు కలిగి ఉండడం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అన్న విషయాన్ని మనం చూద్దాం. కీర్తనలు 138 అధ్యాయము 6వ వచనాన్ని చదవండి ఎవరైనా ఒకరు. కీర్తనలు 138 అధ్యాయము 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దేవునికి స్తోత్రం. మొదటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ దీనత్వము కలిగి మనం జీవించినప్పుడు కలిగేటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే, ఆయన దీనులను లక్ష్యపెట్టును అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. దీనులను ఆయన ఏం చేస్తాడంట? లక్ష్యపెట్టును అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనంలో యెహోవాకు మరి ఇద్దరు సహోదరులు అర్పణలు తీసుకొని వచ్చారు. మీకు అందరు కూడా తెలుసు ఈ యొక్క మాటని. ఈ మొదటి మాటగా మనం చూస్తా ఉంటున్నాం ఏంటంటే, దీనత్వము కలిగి ఉండడం ద్వారా కలిగే ఆశీర్వాదాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆయన దీనులను లక్ష్యపెట్టును అన్న మాటను మనం చూస్తా ఉన్నాం ఈ 138వ కీర్తన 6వ వచనంలో. అయితే అందులో భాగంగా మనం చూస్తే ఆయన ఎవరిని లక్ష్యపెట్టును అన్న విషయాన్ని మనం చూస్తూ దీనులు అన్న విషయాన్ని మనం చూసాం. ఆదికాండం 4:4లో మనం చూస్తే ఎవరి అర్పణను ఆయన లక్ష్య పెట్టాడు? మాట్లాడారు. హెబేల్. కయ్యను అర్పణ, హేబేల్ అర్పణ. హెబేల్. హేబెల్. కరెక్టేనా? హెబేలే. గుడ్. పాట కూడా మనం పాడుకుంటాం కదా. కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క మాటను బట్టి ఆయన ఎవరిని లక్ష్య పెడతాడు అన్న విషయాన్ని మనం చూస్తే ఈ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి మొట్టమొదటిగా ఈ యొక్క ఆశీర్వాదం ఏంటంటే ఆయన దీనులను లక్ష్య పెట్టును అన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకు వెళ్తా ఉంటున్నాం. 22వ అధ్యాయము నిర్గమాకాండం 2వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి త్వరగా. నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వచనం. తీసిన వారు ఎవరైనా చదవచ్చు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 25వ వచనం త్వరగా. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి మధ్య లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. వారు ఏం చేశారు ఆయనకి లక్ష్యం ఉంచడానికంటే, వారు తగ్గింపు స్వభావం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే వారు అటువంటి స్వభావం కలిగి వారు ఉంటున్నారో అప్పుడు దేవుడు వారిని లక్ష్యం ఉంచేటట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. వివిధ కోణాల్లో మనం అర్థం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ఉంటున్నాయి. దీనత్వము కలిగి తగ్గింపు స్వభావం కలిగి యోనా గ్రంథంలో కూడా మనం చూస్తే ఎప్పుడైతే వారు ఆ యొక్క తగ్గింపు స్వభావం కలిగి గోనపట్టు కట్టుకొని వారందరూ కూడా ఆ యొక్క బూడిదలో కూర్చొని ఉపవాసం ఉన్నారో యెహోవా వారికి కీడు చేస్తానన్న కీడు వారికి రానియక దేవుడు వారికి మేలు చేసినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఏదైతే వారి జీవితాల్లో కీడు తలంచాడు దేవుడు వాటిని మానెను అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంటున్నది. ఎందుకంటే వారి స్వభావం మార్చుకున్నారు, వారి యొక్క మనస్సును మార్చుకున్నారు, దేవుని వైపు తిరిగారు, తగ్గింపు స్వభావం కలిగి జీవించారు. అందును బట్టి వారి పైకి కీడు ఏదైతే రావాలనుకున్నదో ఆ కీడు నుంచి విడిపింపబడినట్లుగా మనం చూస్తాం. 1,20,000 మంది రక్షింపబడినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అటువంటి దీన మనస్సు కలిగినటువంటి వారముగా సాత్వికులముగా దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఉన్నట్లయితే మనం లక్ష్య పెట్టబడతాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మన పట్ల అటువంటి లక్ష్యం పెట్టి ఉంటాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం.
మనం ప్రభు యొక్క సన్నిధిలో అంగీకరింపబడతాం అన్న విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. రెండవదిగా మనం చూస్తూ ముందుకెళ్ళినట్లయితే యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. మరొకసారి చదవండి అమ్మా. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవునికి స్తోత్రం. సో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు, ఎవరైతే ఈ యొక్క దీనత్వము కలిగి ఉంటారో, తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో, లేఖన భాగాలు సెలవిచ్చిన రీతిగా మనం చూస్తూ ఉంటున్నా, దీనులను ఉన్నత స్థలములో ఉంచును అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దీనులను ఆయన ఏం చేస్తాడంట? ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఎప్పుడైతే మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో తగ్గింపు స్వభావం కలిగి దీనత్వము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఉన్నతముగా ఉంచుతాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఏ విషయాల్లో అని మనం చూస్తే అన్ని విషయాల్లో కూడా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. ఎప్పుడు మనం తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు, నీ చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబ పరిస్థితుల్లో కావచ్చు, లేకుంటే ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు, దేవుడు ఉన్నతమైనటువంటి రీతిగా దేవుడు ఉంచుతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. బహుశా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి కృంగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావేమో, లేకుంటే అలసిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నావేమో, లేకుంటే బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటున్నావేమో. ఇంకా నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా కుటుంబం అంతే అన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావేమో. దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నీ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క ఒబీడియంట్ని బట్టి, ఆ దీనం యొక్క మనస్సును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. చెవి కలిగిన వాడు ఆత్మ చెబుతున్న సంగతులు వినుగాక. విశ్వసించిన వారు ఆమేన్ చెప్పండి. దేవుడు మీ యొక్క జీవితాల్లో ఈ మాట ద్వారా తగ్గింపు స్వభావం కలిగి ఉన్నటువంటి ఇక మీ అందరి జీవితాల్లో దేవుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వబోతా ఉంటున్నాడు. దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచనంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా ప్రజలు చూస్తుండగా కుటుంబంలో దేవుడు గొప్ప కార్యములు మీ జీవితంలో చేయనంటున్నాడు. విశ్వసించిన వారు ప్రభు సన్నిధిలో దేవుని కృతజ్ఞతలు చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నా. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి మీ జీవితాలు, కొంతమంది ప్రార్థన చేస్తా ఉన్నారు కొన్ని దినాల నుంచి. దేవా, ఎప్పుడు నేను ఈ పరిస్థితుల గుండా బయటకు వెళ్ళిపోతాను, ఇదిగో నేను ఎప్పుడు ఈ పరిస్థితుల నుంచి నేను తిరిగి పైకి లేవనెత్తబడతాను, ఈ కృంగిపోయినటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎంతకాలం నా జీవితంలో అన్నాయని ఎదురు చూస్తూ కొంతమంది ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు మీ మనవులను ఆలకించి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఇటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచడానికి సిద్ధపడుతూ ఉంటున్నాడు. ధైర్యముగా ప్రభు సన్నిధిలో ఉండండి. దేవుడు గొప్ప కార్యములు చేయనంటున్నాడు. ఆర్థిక పరిస్థితులే కావచ్చు, అనారోగ్య పరిస్థితులే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఏ విషయాల్లో నలిగిపోతుంటున్నారో దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ రీమా షందెరిలా రాబో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మనుషులు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో, కొన్ని విషయాల్లో కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కృంగిన వారిని ఆయన లేవనెత్తడానికి, ఉన్నతమైనటువంటి స్థలంలో ఉంచడానికి ఆయన సిద్ధపడుతూ ఉంటున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవా, మీ అపారమైనటువంటి కృపకై మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. మీ అపారమైనటువంటి కృపకై మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం ప్రభా. దేవా స్తోత్రాలు. ఎక్కడో తండ్రి పాపపు స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభా మీరు లేవనెత్తారు. పాపపు జీవితాల్లో ఉన్నటువంటి మా జీవితాలను ప్రభా నీతిమంతులుగా తీర్చారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. హల్లెలూయా. దేవా స్తోత్రాలు ప్రభా. మీరు మా కొరకు తండ్రి చేసిన ప్రతి కార్యముకై మీకు వందనాలు. దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాను. దేవా స్తోత్రాలు. మీరు దేవా అటువంటి
ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి దేవా మీరు ఈ యొక్క భూమి మీదకి దీనునిగా వచ్చారు ప్రభా. మమ్మల్ని అందరిని కూడా ఆ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళడానికి థ్యాంక్ యూ యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఆయన ప్రేమను మనం గుర్తెరుగుదాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆయన ప్రేమను మనం గుర్తెరుగుదాం. ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. వేవేల దూతలతో కొనియాడబడుతున్నటువంటి ఆయన సమస్తమును కూడా విడిచిపెట్టి ఈ భూమి మీదకి రిక్తునిగా ఆయన వచ్చాడు. ఈ భూమి మీదకి ఆయన ఏ రీతిగా వచ్చాడో మనం చూస్తూ ఉంటున్నాం. దీనత్వం కలిగి ఈ లోకంలో జీవించాడు. ఎందుకో తెలుసా ఆ ఉన్నతమైనటువంటి స్థితిని, ఆయన స్థితిని మనకి ఇవ్వడానికి, మన స్థితిని ఆయన తీసుకోవడానికి వచ్చి ఉంటున్నాడు. ఆయన ప్రేమను గుర్తెరుగుదాం. ఆయన ప్రేమను మనం గుర్తెరుగుదాం. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. నిశ్చయముగా మీ జీవితాల్లో దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించునుగాక. దేవుడు అటువంటి స్థితిలో నడిపించునుగాక. దేవుడు అటువంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక అని ప్రభు యొక్క సన్నిధిలో ఆమేన్. పలుకుతా ఉంటున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాను. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాను. మీ అందరి కొరకు నీ సమయంలో ప్రార్థన చేయనంటున్నాను. యాక్చువల్లీ దేవుడి యొక్క నడిపింపుని బట్టి ఇలా తీసుకెళ్తాడని నేను అనుకోలేదు. ఇంకా అనేక విషయాలు మాట్లాడడానికి నేను సిద్ధపడి ఉంటున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే బ్రేక్ చేస్తా ఉంటున్నాడు. మీరేమో ఏ విషయాల్లో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నారు. దేవుడు ఇదే మాట ఎక్కువ సార్లు పలకమని తెలియచేస్తా ఉంటున్నాడు. ఈరోజు దేవుడు నీ యొక్క స్థితిని ఆయన చూసి ఉంటున్నాడు. ఆయన నీ యొక్క స్థితిని ఎరిగి ఉంటున్నాడు. జ్ఞాపకం ఉంచుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 38 సంవత్సరాల నుంచి అదే పడక మీద, అదే రోత జీవితం, అదే పాపములో, అదే కూరకుపోయినటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు స్వయంగా ఆయన ఎదుటకు వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అని అడిగినట్లుగా మనం చూస్తాం. ఈరోజు నీ అక్కర్లు ఆయన చూస్తూ నీ ఎదుటకు వచ్చి ఆయన అడుగుతా ఉంటున్నాడు. దేవుడు కార్యం చేయడానికి సిద్ధపడతా ఉంటున్నాడు. హృదయంలో విశ్వసిద్దాం. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు ఇది మొదలుకొని జీవిత పర్యాయం వరకు కూడా అనేక గొప్ప కార్యములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఆ వ్యక్తి అప్పటికే 38 సంవత్సరాలు కలిగి ఉంటున్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారి అయి ఈ లోకానికి రాక మునుపు నుంచి ఆ వ్యక్తి రోగముతో ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకుందాం. బహుశా మనం అనుకుంటూ ఉండవచ్చు, నా స్థితి దేవుడు చూడలేదేమో, నాకున్నటువంటి పరిస్థితి దేవుడు గమనించలేదేమో అని అనుకుంటూ ఉండవచ్చు. దేవుడు సమస్తం కూడా చూస్తా ఉంటున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నావో, ఏ బలహీనతల్లో వెళ్తుంటున్నావో, ఏ యొక్క సమస్యల గుండా వెళ్తున్నావో దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల జీవితాలు జ్ఞాపకం చేసుకోండి. దేవా కృంగినటువంటి పరిస్థితుల్లో నుంచి లేవనెత్తమని అడుగుచుంటున్నాం ప్రభా. మీ అద్భుత కార్యములు ఇప్పుడే ప్రభా నీ యొక్క బిడ్డల జీవితంలో మీరు తండ్రి జరిగించమని అడుగుచుంటున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఇప్పుడే ప్రభా వారి జీవితాల్లో ప్రభా స్తోత్రాలు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభా ఆ యొక్క పరిస్థితులు అన్ని కూడా ఏలుబడి చేస్తా ఉన్నాయో ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ సేవకునిగా నేను ఆజ్ఞాపిస్తా ఉంటున్నాను. వారికి ఉన్న బంధకాలన్నీ కూడా తెగిపోనుగా కానీ పలుకుచుంటున్నాను. బంధకాలన్నీ కూడా విరగొట్టబడునుగా కానీ పలుకుచుంటున్నాను. దేవా జ్ఞాపకం చేసుకోండి. బలహీనతలన్నీ కూడా విడిపించమని అడుగుచుంటున్నాను తండ్రి. స్తోత్రాలు. ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఉంచమని అడుగుచుంటున్నాను. ఉన్నతమైనటువంటి స్థితిలో తండ్రి మీరు ఉంచుతానని మీరు ఇచ్చిన వాగ్దానము ప్రభువా నీ బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చమని అడుగుచుంటున్నాను. దేవా మీకు వందనాలు. మీ కార్యములు జరిగించండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. దేవా ఇదిగో తండ్రి రేపటి వారముకి ప్రభా అనేక ఆ సాక్ష్యాలు ప్రభా, ఇదిగో తండ్రి అనేక అద్భుతాలు ప్రభా నీ బిడ్డలు ప్రతిదినం కూడా చూచుదురు గాక అని ప్రకటించున్నాం ప్రభా. దేవా నీ బిడ్డలు మీ సాక్షిగా మీరు నిలబెట్టుకోమని అడుగుచుంటున్నాను. దేవా స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాను. దేవా నీ బిడ్డలకు చూసే ధన్యతని మీరు దయచేయమని అడుగుచుంటున్నాను. అటువంటి విశ్వాసం మీరు దయచేయమని అడుగుచుంటున్నాను. దేవా కృప చూపించండి, సహాయం దయచేయండి ప్రభా. దేవా ఇంకా కొంతమంది ఉంటున్నారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయాల్లో మీకు లోబడుకుంటున్నారో ఆ విషయాల్లో లోబడే స్వభావం దయచేయండి తండ్రి. దేవా కొన్ని విషయాల్లో ప్రభా కఠినత్వమును చూపించేటువంటి వారు ఉంటున్నారు, జ్ఞాపకం చేసుకోండి. దేవా కఠిన స్వభావం తొలగించండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. దేవా స్తోత్రాలు. దీన మనస్సు అనేటువంటి స్వభావం తండ్రి ప్రతి ఒక్కరు కూడా ధరించుకునుదురు గాక అని పలుకుచుంటున్నాను. కృప చూపించండి, సహాయం దయచేయండి. దేవా మీ అద్భుత కార్యములు మీరు జరిగించండి తండ్రి. దేవా అద్భుత కార్యములు మీరు జరిగించండి తండ్రి. ప్రవర్తనలో మార్పు కలుగు చేయమని అడుగుచుంటున్నా.
ఎంతమంది గృహాల్లో ప్రభా నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్యనే నెమ్మది లేక జీవిస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా, ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా ఏకతండి ఇటువంటి మనస్సు కలిగి ఒకరికొకరు అర్థం చేసుకునే స్వభావం, ఒకరినొకరు ప్రేమించే స్వభావం, యథార్థముగా జీవించేటువంటి స్వభావం, ఇదిగో కనికరమును ప్రేమించేటువంటి స్వభావం, ఇదిగో దాన్ని దీన మనస్సు కలిగి ప్రవర్తించేటువంటి స్వభావం ప్రతి ఒక్కరిలో ఉండును గాక అని పలుకుచుంటున్నాను. కృప చూపించండి, సహాయము దయచేయమని అడుగుచుంటున్నాను. దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ సన్నిధి మాతో ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. విత్తబడినటువంటి యొక్క మాటలు బట్టి ప్రార్థన చేస్తా ఉంటున్నాను. కృప చూపించండి, సహాయము దయచేయండి తండ్రి. దేవా, ఏదైతే ఏ కోణాల్లో అయితే ప్రభా మా అందరితో కూడా మీరు మాట్లాడుతూ వచ్చారో ఆ వాక్కు ప్రకారం జీవించే కృపను భాగ్యం దయచేయండి. మంచి నెలలో పడిన విత్తనంలాగా ఫలించి అభివృద్ధి చెంది కృపను దయచేయమని అడుగుచుంటున్నాం. మేమందరం కూడా తండ్రి ఎదుగో తండ్రి మా సమాజంలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు ప్రభా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభా దేవా స్తోత్రాలు. మేము నడిచినప్పుడు మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా తలంపుల ద్వారా దేవా స్తోత్రాలు మిమ్మల్ని చూసే, మిమ్మల్ని మహింపరిచేటువంటి వారముగా ఉండునట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచుంటున్నా. నిత్యము కూడా ఆ రీతిగా ఉండునట్లుగా సహాయం దయచేయమని అడుగుచుంటున్నా. దేవ, విన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు మీరు జరిగించి మీరు మహిమ తెచ్చుకోమని వాక్యమైన దేవా మీకు వందనాలు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి, వాక్యమిని వాక్యానుసారంగా జీవించుటకు తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక.